హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చి బాడీ ఇమేజ్. బాడీ ఇమేజ్ మనలో చాలా మందికి ఒక పెద్ద ఇష్యూ. బాడీ ఇమేజ్ని మంచిగా క్రియేట్ చేసుకోవాలని మనలో చాలా మంది అనుకుంటారు. పక్కన వాళ్ళని చూసి ఈ అమ్మాయి బాగుంది, ఆ అమ్మాయి బాగుంది, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు. ఎప్పుడైనా అద్దంలో చూసి మనకి మనం అనుకొని ఉంటామా, నేను కూడా బాగానే ఉన్నాను కదా అని. ఎందుకంటే పక్కనున్న ఇండియన్ సొసైటీలో బతుకుతున్న మిగతా వాళ్ళు మనల్ని చూసి ఏదో ఒక వంక తీయడం వల్ల మనం బాగా బక్కగుంటే, ఏ అమ్మాయి బాగా బక్కగున్నావు, బాగా తిను, రేపు పెళ్లి సంబంధాలు వస్తాయో రావో కదా, బాగా లావుంటే అమ్మాయి బాగా లావున్నావు, కొంచెం బక్కగా అవ్వమ్మా, ఏదో వాళ్ళు తిండి పెట్టేస్తున్నట్టు, వాళ్ళు మనల్ని చూసుకుంటున్నట్టు. లేకపోతే కొంచెం కలర్ తక్కువ ఉంటే, అమ్మాయి ఇంత కలర్ తక్కువ ఉన్నావే, ఏదన్నా చెయ్యి కొంచెం ఫేర్నెస్ కోసం. అది కొత్త కొత్త ప్రోడక్ట్స్ ఇవి వస్తున్నాయి కదా, ట్రై చెయ్యి, బాగుంటావు, తెల్లగా అవుతావు, లేకపోతే ఫేర్ అవుతావు. ఫేర్ ఉండకపోతే ఏంటి ప్రాబ్లం? నాకు అర్థం కాదు. వాళ్ళకు వచ్చిన నష్టం ఏంటి? వాళ్ళ పిల్లల్ని ఏమైనా అడిగేస్తున్నామా? వాళ్ళ అబ్బాయిని ఏమైనా అడుగుతున్నామా మనం? లేకపోతే వాళ్ళ ఆస్తిని ఏమైనా మన పేరు మీద రాయమన్నామా? లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న ఫుడ్ ఏమైనా మనకు పెడుతున్నారా? ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళు మన లోకంలో చాలా మంది ఉన్నారు. లోకం కాదు, ఫస్ట్ మన ఏరియాలో, మన రిలేటివ్స్ లో చాలా మంది ఉంటారు. అలాంటి ఉచిత సలహాలని మన హెల్త్ కోసం తీసుకుంటే బాగానే ఉంటది, కానీ మన అపియరెన్స్ కోసం మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోకుండా వేరే వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయాలని ట్రై చేయడం ఈజ్ ఫూలిష్నెస్. ఎప్పుడు నువ్వు ఏం చేసినా సరే హ్యాపీ అవ్వని వాళ్ళు నువ్వు ఏం చేసినా హ్యాపీ అవ్వరు. వేస్ట్ ఆఫ్ టైం అదంతా. నువ్వు బాగా ఇప్పుడు కొంచెం ఏదో కొంచెం చిన్న చిన్న డిఫెక్ట్స్ వాళ్ళకి కనిపించినాయి కాబట్టి వాళ్ళ కోసం నువ్వు మంచిగా అయినా సరే, ఎప్పుడు వాళ్ళకి వేరే వాళ్ళు నచ్చుతారేమో కానీ నువ్వు మాత్రం ఎప్పటికీ నచ్చవు. అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే కొంచెం గ్రో అవుతావు నిన్నటి కన్నా. ఎవరినో ఎందుకు పట్టించుకోవాలి? నా లైఫ్ నా ఇష్టం. వాళ్ళు వచ్చి నాకేమైనా ఫుడ్ పెడుతున్నారా? ఫుడ్ పక్కన పెట్టు, వాళ్ళు వచ్చి నాకేమన్నా కష్టాల్లో ఉంటే ఫోన్ చేసి ఒక ఒక అట్లీస్ట్ ఒక 1000 రూపీస్ వేయమనండి. 100 ప్రశ్నలు. అలాంటి 100 ప్రశ్నలు అడిగే వాళ్ళు వచ్చి నువ్వు ఇట్లున్నావు, అట్లున్నావు, ఇట్లవు అట్లవు అంటే నువ్వెందుకు వినాలి? నీ హెల్త్ కోసం నువ్వు మంచి కనిపించాలనిపిస్తే, నీకు నువ్వు మంచిగా కనిపించడం, అద్దంలో నువ్వు చూసుకున్నప్పుడు నేను బాగున్నా అని నీకు నువ్వు అనుకున్న రోజు యు ఆర్ ఫ్రీ. ఇవన్నిటి నుంచి ఫ్రీ అయినప్పుడు యు ఆర్ లైక్ బెస్ట్ వన్ ఇన్ ది వరల్డ్. బెస్ట్ సోల్, బ్యూటిఫుల్ సోల్. లోపల నుంచి బాగుండాలి. ఈ సో కాల్డ్ ముచ్చట్లన్నీ చెప్పేవాళ్ళు ఎంత బ్యూటిఫుల్ ఉన్నారు లోపల నుంచి? ఎవరన్నా కష్టాల్లో ఉంటే ఎప్పుడైనా హెల్ప్ చేసి ఉంటారా? మీకు అనిపిస్తుందా అలాగా? అయినా మనం ఎందుకు ఇవన్నీ తీసుకొని స్ట్రెస్ పెట్టుకోవాలి? ఆల్రెడీ మనకున్న ఇష్యూసే ఎక్కువ. ఎడ్యుకేషన్ అని, జాబ్ అని, ప్రాపర్టీస్ అని, కొనాలని, వెనకాల సేవింగ్స్ పెట్టుకోవాలని, లేకపోతే హెల్త్ ఇష్యూస్ అని. గర్ల్స్, నేను చెప్తున్నా, వీఆర్ ది స్ట్రాంగెస్ట్ వన్స్. స్ట్రాంగెస్ట్ అంటే స్ట్రాంగెస్ట్. మనకున్న ప్రాబ్లమ్స్ అబ్బాయిలకి ఒక్కరోజు ఉన్నా సరే దే కాంట్ లీవ్. లిటరలీ దే కాంట్. వాళ్ళకు ఉండొచ్చు ప్రాబ్లమ్స్ ఫినాన్షియల్గా. మోస్ట్లీ బాయ్స్ అయితే నాకు తెలిసి, అంటే ఐమ్ నాట్ జడ్జింగ్ బాయ్స్, నార్మల్గా దే విల్ బి ఫేసింగ్ విత్ ఫినాన్షియల్ ఇష్యూస్. మోస్ట్లీ అయితే ఫినాన్షియల్ ఇష్యూసే వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం. కానీ గర్ల్స్కి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, పీరియడ్స్ అని, మంచిగా కనిపించాలని, ఫేర్నెస్ అని, మంచిగా మాట్లాడాలని. ఇక్కడ విన్నా నేను, అమ్మాయిలు ఎప్పుడు ఒంటరిగా ఉండరు, ఎప్పుడు వాళ్ళ పుకార్లు తోడుగానే ఉంటాయని. అది రోజు రోజు ప్రూవ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఆ పుకార్లతోటి ఫ్రెండ్షిప్ చేయండి బెటర్. ఎందుకంటే వాటితో ఇట్లా ఎనిమిలాగా అయిపోయి వాటితో ఫైట్ చేయాలని చూస్తే ఆ పుకార్లు ఎప్పుడు పోనివి. కాబట్టి మనం ఇంకా దాన్ని ఏం చేయలేం. కాబట్టి లీవ్ అండ్ లీవ్. లైక్ వదిలేసి బతకండి. లీవ్ అండ్ లీవ్. ఓకే, నౌ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఇంకా ముందు ఇంకా నా ఫ్రస్ట్రేషన్స్ ఏమైనా ఉంటే చెప్పుకుంటా. అండ్ వినడానికి మీరు కూడా రెడీగా ఉండండి. నాకు తెలిసి మనం అందరం సేమ్ బాధలతో ఉన్నాము. అండ్ వీ హెయిల్ ఫెమినిజం.
Bye. See you soon.